నా తర్వాత కూడా మళ్ళీ వెంకయ్య నాయుడు గారు మాట్లాడాలి. అందుకని నేను బ్రీఫ్గానే మాట్లాడతాను. కానీ ఆ బ్రీఫ్గా మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక యుగ పురుషుడు అరుదుగా పుడతారు. మనకు తెలిసిన మనము చూసిన ఏకైక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా తెలుగు జాతి పేరు ఇంటేనే గుర్తు వచ్చే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అచ్చ తెలుగుదనం, తెలుగువాడి ఆత్మగౌరవం రెండింటికి అర్థం ఎన్టీఆర్. ఒక చిన్న రైతు బిడ్డ నుంచి తెలుగు సినీ చరిత్రలో ఒక ఎవరెస్ట్గా ఎదగడం, 9 నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం చరిత్రలో ఎక్కడా జరగలేదు. భవిష్యత్తులో కూడా జరుగుతుందనే నమ్మకం కూడా లేదు, జరగదు. ఇటు వెండి తెరను కానీ అటు రాజకీయాలు ఏలిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రంగం ఏదైనా ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట సువర్ణ అధ్యయనమే. ఎన్టీఆర్ నటించే తొలి చిత్రం మన దేశం. విడుదలై 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలైనా ఆయన లేకపోతే మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే అది ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఒక్కొక్కసారి యుగ